యూట్యూబ్ ముందు ఒక వేషం, యూట్యూబ్ వెనక ఒక వేషం. మీ వేషాలు కెమెరా ముందు మీ ఫేస్, కెమెరా వెనక మీ ఫేస్. మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకో. గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. పరమ పూజ చిన్నచేరి స్వామివారు సమతాకు మహోత్సవాలలో భాగంగా వారి ప్రవచనం చెబుతూ మధ్యలో వారి అభిప్రాయాన్ని 2 ముక్కలు ఈ శంకరామనాయ పీఠాల గురించి వ్యక్తం చేయడం జరిగింది. వారు అందులో ఎవరిని తిట్టలేదు, గట్టిగా మాట్లాడలేదు, ద్వేషించలేదు. వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దానికి కొందరు హిందుత్వానికి ఏమాత్రమూ ఉపయోగము లేని, కానీ హిందుత్వ పరిరక్షణ, హిందుత్వం, ఐక్యత అనే పేర్లు పెట్టుకొని ఈ సాఫ్రాన్ కలర్ని, బాగా ఆరెంజ్ కలర్ని వాడుకునే బత్తాయిలకు ఈ వీడియోలో రసం పిండే కార్యక్రమం. వీళ్ళ జాతక చక్రాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా బయట పెట్టేస్తాను. హిందుత్వము, ఐక్యత అని అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రమే గొడవలు చేయడానికి బయటకు వచ్చే వీళ్ళ వలన ఇదే హిందువులుగా ఎప్పటి నుండో ఇదే హిందూ సమాజం చేత అవమానించబడుతూ ఉన్న దళితులు, గిరిజనులు, పాపం బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈ బత్తాయిల చేత అంటరాని వాళ్ళుగా ముద్ర వేయించుకున్న వాళ్ళు, వాళ్ళెవ్వరికి ఏ ఉపయోగమో లేదు, వీళ్ళు ఏ విధమైన మేలు చేయలేదు, చెయ్యరు కూడా. కానీ బయటకు వచ్చి ఇలాంటి విషయాలను వివాదం చేయడానికి మాత్రము హిందుత్వ పరిరక్షణ, హిందుత్వ ఐక్యత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు వీళ్ళ జాతక చక్రాల కార్యక్రమం మొదలు పెట్టేస్తా. ముందుగా ఎవరు ఈ శివస్వామి అని ఆయన తెగ అరిచేస్తున్నాడు లైవ్ లో. ఎప్పుడు కనపడలే శివస్వామి అని ఆయన. గుళ్ళు, దేవాలయాలు కూల్చుతుంటాను, గోహత్యలు జరుగుతుంటాను, ఎన్ని జరుగుతున్నా కూడా నోరెత్తని శివస్వామి అనే వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి నోటికి వచ్చినట్టు జీరస్వామి వారి గురించి మాట్లాడుతున్నారు. శివస్వామి, నీవు మట్టి బస్తాలతోటి ఏం చేసావు లక్కడి కప్పులో చెప్పమంటావా? నన్ను మట్టి బస్తాల వ్యాపారం నీకైనా గుర్తుందో? నన్ను ఇంకోసారి గుర్తు చేయమంటావు. ఇప్పుడు నేను గుర్తు చేస్తాననుకో, పబ్లిక్ మొత్తం వింటారు. నువ్వేం చేసావయ్యా శివస్వామి? నీ నేర చరిత్ర గురించి ఒకసారి గుర్తెచ్చుకో. నీ మీద ఉన్న కేసుల గురించి ఒకసారి గుర్తెచ్చుకో. లక్కడీ కప్పుల దగ్గర మట్టి బస్తాలు వేసుకొచ్చి ఆటోల్లో చుట్టుపక్కల ఆడవాళ్ళకి తెలిసిన వాళ్ళకి మట్టి బస్తాలు పంపించి దాంతో ఇళ్లలో మీకు పుణ్యం వస్తుందని చిన్న చిన్న శివలింగాలు చేయండి అని చేపించి లక్కడీ కప్పుల దగ్గర ఒక కళ్యాణ మండపాలు బుక్ చేసి ఈ శివలింగాలన్నీ ఆడబేర్చి కోటి శివలింగాల పూజలు అది ఇదని కార్తీక మాసంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టి బిజినెస్లు చేసావను చేస్తున్నావు. ఒక బియ్యం బస్తా పంచావా జీవితంలో ఎప్పుడైనా? నువ్వు మట్టి బస్తాలు చుట్టుపక్కల ఆడవాళ్ళకు పంచి వాళ్ళకి కూలి కూడా ఇవ్వకుండా చిన్న చిన్న శివలింగాలు ఇంట్లోని నీళ్ళల్లో ముద్ద బీసుకి ఇంట్లో చేసేయండి. అవన్నీ చూపించమో ఇక్కడ కోటి శివలింగాలు పెట్టా, 1,00,000 శివలింగాలు పెట్టా, ఏదో అయిపోతుంది, మీరు అందరు రండి డబ్బులు ఇవ్వాలి నాకు. మట్టి బస్తాలు లక్కడీ కప్పుల దగ్గర అందరాళ్ళకి ఇచ్చి శివలింగాలు చేయించి అవి కళ్యాణ మండపాల్లో పెట్టి ప్రచారాలు చేసి ఇక్కడ ఏదో పుణ్యం వచ్చేస్తుంది రెండుని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కోటు నొక్కిన చరిత్రలు నీకున్నాయి, నేర చరిత్రలు నీకున్నాయి. నువ్వు శివలింగాల పేరుతో వ్యాపారం చేసావు. నీలాంటి వాడిని చూసే చెప్పారు చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని. ఇంత నేర చరిత్ర. ధర్మం పేరుతోటి ఇన్ని కోట్లు నువ్వు వెనకేసుకొని శివలింగాల పేరుతోటి ఈరోజు నువ్వు బయటకు వచ్చి కాషాయం కట్టిన నాటి నుండి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నత కోసం పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన పూజ జీరస్వామి వారి గురించి నువ్వు నోరేసుకొని మాట్లాడుతున్నావు. నీ నేర చరిత్ర, నీ బతుకు చూసుకో. నువ్వు ఇంకా జాతక చక్రం విప్పానంటే చండాలంగా ఉంటుంది. అర్థమైందా నీకు? ఈ రెండో దేవరు ఇంకా కిరణ్ శర్మ నోటికి వచ్చినట్లు వదులుతున్నాడు. ఈ కిరణ్ శర్మ, నువ్వు ధర్మం గురించి ఏదైనా యూట్యూబ్ ఛానల్లో నోరిప్పి మాట్లాడాలంటే నీ ఫీజు, నీ రెమ్యూనరేషన్, నీ రేటు 5,000 మినిమం. ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వాలంటే 5,000 రూపాయలు తీసుకోకుండా నువ్వు ధర్మం గురించి నోరు తెరవు. కిరణ్ శర్మ నువ్వే. ఈ శర్మలకి, శాస్త్రుడికి మొత్తానికి తెరవి పెట్టేస్తాను ఈ రోజు నేను. ఏమైతే అది జరుగుతుంది. నువ్వు నోరు తెరిసి మాట్లాడాలంటే 5,000 రూపాయలు తీసుకుంటావు మినిమం. ఇక నీ లింగాల వ్యాపారం తెలిసిందే. ఏం చేస్తావు? వాట్సాప్లో ప్రచారం చేసి శ్రీశైలంలో అభిషేకాలు బ్యాచ్, శ్రీశైలంలో అభిషేకం డబ్బులు ఇవ్వండి, 5,000 డబ్బులు. ఒక చిన్న శివలింగం తీసుకొని నువ్వే ఒక ప్లేట్లో పెట్టుకుని శ్రీశైలంలో గోత్రాలు చదివి అయిపోయింది. శివలింగానికి మీకు అభిషేకాలు చేసేసా. శ్రీశైలంలో అభిషేకం చేయించేసావు, 5,000 రేటు. నీ బిజినెస్ అది. శ్రీశైలంలో శివుడికి అభిషేకం చేపిస్తే మీకు అయిపోతాయని అంత లింగం ప్లేట్లో పెట్టి అన్ని నీళ్ళు పోసి గోత్రాలు చదివి ఒక్కొక్కరి దగ్గర 5,000 దండుకుంటాం. నీ బిజినెస్ అది. ధర్మం గురించి మాట్లాడాలి ఏదైనా ఛానల్ అంటే 5,000 ఇవ్వండి, నువ్వు మాట్లాడు. నీ రేటు మినిమం 5,000. కిరణ్ శర్మ నీకే చెప్తున్నా. అలాంటి నీవు
అలాంటి నీవు నోటికి వచ్చినట్టు స్వామివారి గురించి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, అరవక ఊరికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు యామనాయిపేటలు కూడా లేవు. ఏ విధమైన హిస్టారికల్ ఆధారాలు, గట్టి ప్రూఫ్ ఎవిడెన్స్ లేవు. శ్లోకాలు చూసి ఈ శ్లోకంలో రాసింది కదా, ఆ శ్లోకంలో రాసింది కదా అని మాత్రం చెప్తున్నారు. శ్లోకాలు సాయిబాబా మీద కూడా మీరే రాశారు కదా, సంస్కృతం వచ్చినట్టు శ్లోకాలు రాస్తాడు. కానీ వాటిని గౌరవిస్తున్నాం, వాటిని ఎక్కడ తిట్టలేదు. వీటిని నమ్మకండి, ఇవి రాంగ్, ఇవి ఫేక్ అని స్వామివారు చెప్పారా? ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు స్వామివారు, ఏమీ అనలేదు. మరలా చెప్తున్న స్వామివారు ఒక అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. అర్థమైందా? నీకంటే ఎంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ నీకు అంత టైం కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఎవరంటే ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు. ఈ బాచంపల్లి గారు నేను కూడా ఒకడు ఉన్నాను అని అప్పుడప్పుడు మాత్రమే మెరుపులా మెరుస్తుంటాడు. మిగతా ఏం జరిగినా రాడు. అప్పుడెప్పుడో ఈ గోవిందరాజ్యం రామాయణం వివాదంలో ఈ సామవేదం గారు ఒక వివాదం తీసుకొచ్చారు కదా, అప్పుడు సోషల్ మీడియాలో గోవిందరాజ్యం శివద్వేష గ్రంథం చదవకండి, అది చదవమని గీతా ప్రెస్ వాళ్ళు వారి బుక్ అంతా గోవిందరాజ్యం ప్రకారం రాశామని, ఆ గోవిందరాజు వ్యాఖ్యానం చదువుకోవచ్చని పూరి శంకరాచార్యులు వాళ్ళందరూ చెప్పిన ఉపన్యాసాలు ఆ గోవర్ధన పీఠం వల్ల యూట్యూబ్ ఛానల్లోనే చూసుకో. మీ పీఠాధిపతి ఏమో గోవిందరాజు గొప్ప రామాయణ గ్రంథం, ప్రపంచమంతా అదే గ్రంథం చదవందని ప్రచారం చేస్తారు. మీరేమో సోషల్ మీడియాలో శివద్వేష గ్రంథం చదవకండి, అప్పుడే వస్తారు మీరు. మళ్ళీ జనస్వామివారు ఎప్పుడు నోరు తెరిస్తే అప్పుడే మీరు ప్రకాశిస్తారనమాట సోషల్ మీడియాలో. మిగతా అప్పుడు కనపడరు, ఏమైపోతారో తెలియదు. పీఠ నుండి నెట్టేశారు కదా, మిమ్మల్ని తరిమేశారు కదా, పీఠంలో లేరు. పాప మీ బిజినెస్ ఇబ్బంది తగ్గిపోయింది, ఖాళీ కూర్చున్నారు, ఎప్పుడైనా కనపడతారు సోషల్ మీడియాలో. ఏదో అంటున్నారు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, జయస్వామి వారు ద్రవిడ సంప్రదాయాన్ని తీసుకొచ్చి మీ మీద రుద్దితే మీరేం మాట్లాడకుండా ఊరుకున్నారా? ఏం కేరళ అద్వైతాన్ని తెచ్చి మా మీద రుద్దితే మేము మాట్లాడకుండా ఊరుకోవాలా? మేము అడగగలం. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే శంకరాచార్యుల వారిది కేరళ, రామానుజుల వారిది లేదా ఆళ్వారులది తమిళనాడు, అది కాదు మీరు చూడాల్సింది. ఈ లెక్కను చూసుకుంటే రాముడు అయోధ్యకి, కృష్ణుడు ద్వారకకి పరిమితమై ఉండేవారు. అరే వారికి వాన్మయం ఇచ్చింది, లేదంటే వారు అవతారం ధరించి వచ్చింది లోక కళ్యాణం కోసం కదా, మానవాళి అభ్యున్నతి కోసం కదా. ఇది కూడా తెలియని మీరు ఎట్లాగ శాస్త్రులు శర్మలని చెప్పుకొని సోషల్ మీడియాలో మాట్లాడతారు. ద్రవిడ పద్ధతి ఇక్కడ రుద్దారా, కేరళ వాడిని శంకరాచార్యుడిని ఇక్కడ రుద్దారని అంటే ఎంతసేపు పడుతుందా? కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలి. మీరు మేమేదో ఈ పీఠాలకి, యామనాయి పీఠాలకి బ్రాండ్ అంబాసిడర్లు, మీ ప్రచారకులు అని చెప్పుకునే మీరు ఇదే యామనాయి పీఠాల పెద్ద అయిన 100 సంవత్సరాల వయోవృద్ధులు స్వరూపానంద సరస్వతి స్వామివారి హైదరాబాద్ లో కూర్చుని సాయిబాబా గురించి మాట్లాడుతుంటే ఆయన మీద కుర్చీలు రాళ్ళు విసురుతున్న రోజు ఎక్కడ? ఇంట్లో నిద్రపోయారా మీరు? ఆ రోజు మీ పీఠాధిపతిని కొడుతుంటే అద్వైతులయ్యండి ఎందుకు రాలేదు మీరు? ఆ తమిళనాడు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు భాషా ప్రాతిపదికన విడగొట్టి గొడవలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఈయన. మీ ఫ్రెండ్ బంగారయ్య శర్మ గారు, వీరిని కూడా దరిం పడేసినట్టున్నారు అన్మాయి పీఠం నుండి. ఉప సంచాలకుడు, ఉప సంచాలకుడు, ఉపమా సంచాలకుడు అని ఏదో పెట్టుకొని గడుపుకుంటూ ఉంటారు ఈ బంగారయ్య శర్మ గారు. వీరు హిందుత్వము అనే పేరుతో ఎప్పుడు బయటకు వస్తారంటే గోవిందానంద సరస్వతి అని ఆయన ఏమైనా అనాలు వెళ్ళి పెట్టాను అప్పుడు, లేదా ఇట్లా జయస్వామివారు ఏదైనా మాట్లాడిన మొక్క దొరికితే ఈ సందర్భాల్లో తప్ప హిందుత్వం అనే పేరుతోటి ఇంకెప్పుడు ఈ బంగారయ్య శర్మ గారు మాట్లాడరు. వీళ్ళ గురించి అంటే హిందుత్వం అనే పేరు ఒకటి పెట్టుకొని అదొకటి చూపించుకొని బంగారయ్య శర్మ గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి, ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ, ఈ బంగారయ్య శర్మ, వీళ్ళిద్దరికి ఫ్రెండ్ ఎవరంటే ఆ గోగినేని బాబు. గుర్తుందా ఎపిసోడ్? మళ్ళీ గుర్తు చేయాల. హిందుత్వానికి ఏం ఉపయోగం మీ వలన? హిందుత్వం అనే పేరు ఒకటి పెట్టుకొని ఇట్లా ఏదైనా జరిగితే, ఇతర సాంప్రదాయాల వాళ్ళ విషయంలో ఏదైనా జరిగితే ఒక ముక్క, లేదంటే మీ యామనాయి పీఠాల గురించి ఎవరైనా మాట్లాడితే అప్పుడు మాత్రమే స్పందిస్తారు తప్ప ఇంక ఎప్పుడు స్పందించరు. 10,000 గోమాతల హత్యలు జరిగినాయి అనే విషయం వచ్చినా కూడా వీళ్ళు స్పందించరండి, మెదకుండా కూర్చుంటారు, మాకెందుకులే. ఇదే హిందుత్వ పరిరక్షణ. ఆ తర్వాత ఎంవీఆర్ శాస్త్రి గారు, ఈ ఎంవీఆర్ శాస్త్రి గారు రాసిన పుస్తకాలు ఉంటాయి, అవి ఇంట్లో పెట్టుకుంటే కుంపట్లే. ఈ అరిష్టత తట్టుకోలేక పాత పుస్తకాల షాపులు ఇసిరేస్తున్నారు జనాలు. మన పాత పుస్తకాల షాప్కి వెళ్తే ఏమైనా ఓల్డ్ బుక్స్ దొరుకుతాయేమోనని ఈ పుస్తకాలు కుప్పలుగా పక్కన పడేస్తున్నాయి. ఎంవీఆర్ శాస్త్రి అనే వ్యక్తి రాసిన పుస్తకాలు. పక్క మతాల వాళ్ళు ఈ పుస్తకాలు చదివితే రెచ్చిపోయి హిందూ మతం మీద దాడికి వస్తారండి. మత విద్వేషాలు రెచ్చగొట్టే కంప మొత్తం ఈ ఎంవీఆర్ శాస్త్రి పుస్తకాలు నిండా ఉంటాయి. ఎవరో దేశ నాయకులు, జాతీయ నాయకులు జీవితంలో ఏదైనా దొరికిందంటే చిన్న ఇష్యూ, దాన్ని పెద్ద బొక్క చేసి లోడి
డైరీలో అలా రాశారు, ఈ డైరీలో అలా రాశారు, పలానా ఈ మొత్తం చూసి వచ్చినట్లు పుస్తకాలు బొంకాలు రాసి దేశాన్ని జడగొట్టింది ఈ ఎంవీఆర్ శాస్త్రి. మీరు ఇంకో పని చేయాలి ఎంవీఆర్ శాస్త్రి గారు, మీ బ్రాహ్మణులు పెట్టిన నిప్పు గురించి కూడా ఒక పుస్తకం రాయండి. దళితులను దేవాలయాల్లోకి రాకుండా ధరమేసి అంటరాని వాళ్ళని ఊరి చివర పెట్టి మాలపల్లెలు ఏర్పడింది, మాలపల్లె అనే కాన్సెప్ట్ ఏర్పాటు చేసిందే మీరు. ఆ చరిత్ర గురించి రాయండి. ఇంకా మొదలెట్టేస్తారు బ్రిటిష్ వాడి మీద తోసాడు. బ్రిటిష్ వాడు వచ్చేసేసి వాళ్ళని ఊరి దూరంగా పెట్టాడు. బ్రిటిష్ వాడు కాదు. అరే అతి ప్రాచీనమైన కావ్యాలలో 1000 ఏళ్ళకి 2000 ఏళ్ళకి పూర్వం రాసిన కావ్యాల్లో కూడా ఈ మాలపల్లెల గురించి చరిత్ర ఉందంటే ఎందుకో మనం ఒప్పుకోవాలి, సంస్కరించుకోవాలి. మనం తప్పు చేసి ఉంటే దాన్ని మళ్ళీ సంస్కరించుకోవాలి. మేము ఇవి తప్పు చేసాము, ఇంక చేయకూడదు, దీనివల్ల ఈ ఇబ్బంది వచ్చింది, ఇక మనం బాగుండాలని సంస్కరించుకోకుండా బ్రిటిష్ వాడు రాసేసాడు. మీరు ఆ కథల గురించి ఒక పుస్తకం రాయాలి. నీ బ్రాహ్మణవాదము, ఈ బ్రాహ్మణుల ఆధిపత్యపు ధోరణిలో దేవాలయంలో పాపం వాళ్ళ రానికుండా కర్రలు పెట్టి తరిమేసి వాళ్ళు వచ్చిన చూడలో సంప్రోక్షణలో చేసి వాళ్ళని అడుగు పెట్టనివ్వకుండా వాళ్ళని మార్చి ఏడిపించి లకారాలతో మాట్లాడి ఈ కబుర్లన్నీ కూడా మీరు ఒక పుస్తకం రాసి రిలీజ్ చేయాలి. ఎన్నో పుస్తకాలు రాసి మతాల మీద విద్వేషాలు పెంచి మతోన్మాద పుస్తకాలు రాశారు మీరు. వేరే మతం వాడు ఈ ఎంవీఆర్ శాస్త్రి అనే అతని పుస్తకాలు చదివితే హిందువుల మీద కర్రలు కథలు తీసుకొని దాడుకు వస్తాడు. అలాగ రెచ్చగొట్టే పుస్తకాలు ఇతనికి చరిత్ర తెలుసా అంటే ఇతడు ఏదో జీరస్వామి వారి గురించి మాట్లాడుతూ అంటాడు కదా. అసలు శంకరాచార్యుల వారి నాటికి ఎక్కడుంది వైష్ణవం? రామానుజుల వారు వచ్చాక తీసుకొచ్చాడు. దానికి ఏదో జీరస్వామి వారి పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు అని మాట్లాడతాడు ఈ ఎంవీఆర్ శాస్త్రి. ఇది ఈయన తెలిసిన చరిత్ర. ఆమ్నాయి పీఠాలు వాళ్ళు ఏం చెప్తారో పోయి అడగండి. శంకరులు ఇచ్చే నాటికి వైష్ణవం అని ఉన్నాయి, ఇతడు కూడా పరమ వైష్ణవుడే అని కొందరు, ఇతడు వైష్ణవాన్ని ఖండించాడని కొందరు, మరలా షణ్మత స్థాపనలో అంటే వైష్ణవాన్ని కలుపుకొని స్థాపన చేశాడని కొందరు. ఇన్ని రకాల వాదనలు శంకరామనాయ పీఠాల దగ్గర పెట్టుకొని ఈ ఎంవీఆర్ శాస్త్రి అనే వ్యక్తి ఏం చెప్తాడంటే అసలు అప్పటికి లేదు, తర్వాత ఈ మధ్య వచ్చింది, చరిత్ర తెలియదు, నేను గొప్ప చారిత్రక పరిశోధకుడిని పుస్తకాలు రాసేస్తారు మీరు సమాజాన్ని చెడదొబ్బేయడానికి. ఇది ఈ ఎంవీఆర్ శాస్త్రి గారు చేసే పనులు. తర్వాత ఇంకెవరు? అనంతలక్ష్మి గారు. ఏమంటే నాకు చాలా గౌరవం. ఒక మహిళ పెద్దది, మాతృమూర్తి, చాలా గౌరవం నాకు. ఈమె కూడా నేను వచ్చి మై కూడా పట్టుకొని అహంకారంగా ఏదో మాట్లాడుతున్నారు, నాకు కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను, సంస్కారవంతంగా ఉంటున్నాను. అమ్మా అనంతలక్ష్మి గారు, మీ గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఒక్క మాట, మీరు రైల్వేలో ఏదో జాబ్ చేశారు, నీకు ఇప్పుడు 1,00,000 పైగా పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి. మీరు ధర్మం గురించి మాట్లాడాలంటే చిన్న ఇంటర్వ్యూ, మీ కారు పంపించాలా 5,000 మినిమం మీ ఫీజు. ఎవరు తెలుసు ఏం చెప్తారు మీరు? ఈ విగ్రహాలు పెట్టకూడదు, ఆ ఫోటోలు ఇటు ఉండాలి, అలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇలా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దీపంలో ఒత్తిడి ఇటు వేయాలి అటు వేయాలి, ఈ 2 ముచ్చట్లు చెప్పడానికి నువ్వు పెదవి కలపాలంటే మీరు తీసుకునే ఫీజు 5,000. మీ కారు పంపాలి. డబ్బు తీసుకోకుండా మీరు ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడారా? చెప్పండి అమ్మా. నేనేదో అన్నారు మీరు వీడియోలో, గోదాదేవి ఏం చేస్తుంది, కాత్యాయని వ్రతమే కదా, దానికి తర్వాత శ్రీవ్రతము తిరుప్పవ అని పేరు పెట్టారు. చరిత్ర తెలియకుండా మైకుల ముందు మాట్లాడండి. మా బట్టి పిల్లలను మాట్లాడిన ఇబ్బంది కాదు, కానీ మీలాంటి పెద్దవాళ్ళు తలనెరిసిపోయిన వాళ్ళు చరిత్ర తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు నవ్వుతారు. గోదాదేవి ఎక్కడ కాత్యాయని వ్రతం చేసినట్టు లేదు. ఆమె 30 రోజుల్లో ధనుర్మాసంలో కృష్ణుడి మీద పాటలు రాసుకుంది. 30 పాటలు రాసుకుంది ఆవిడ. అదే వ్రతం. తెలుసుకుని మాట్లాడండి. ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చుంటారు. మామూలుగా మీరు ఏదో దీపాలు కుందులు అంటేనే 5,000 ఇస్తారు. బట్ జీరస్వామి వారి మీద ఎగరాలాయా 10-15 ముట్టుంటాయి మీకు. ఎంతకంటే మీరు మహిళ, నేను ఎక్కువ మాట్లాడాను, వదిలేస్తున్నా. ఈ దర్శనం శర్మ గారు, ఈ బంగారయ్య శర్మ, బాచంపల్లి శర్మ, ఈ బ్యాచ్ లో ఫ్రెండ్ అనమాట. అండ్ దర్శనం శర్మ గారు లబలబలబలబలు ఆడిపోతారు. ఎప్పుడు జీరస్వామి వారు సమ్మక్క సారలమ్మ మ్యాటర్ కట్ చేస్తేను, జీరస్వామి వారు రామేశ్వరం గురించి మాట్లాడితేను, జీరస్వామి వారు మాట్లాడిన విషయాలకు తప్ప మీరు దేనికైనా హిందుత్వము అనే పేరు ఒకటి అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఇంకేదైనా విషయం గురించి మీరు మాట్లాడారు? జీరస్వామి వారు మాట్లాడితేనే ఇతడి దగ్గర నుంచి ప్రతిస్పందనలు వస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి, లేకపోతే రావు. ఏం జరిగినా రావు. అర్థమవుతుందా? మీ శంకరాచార్యుల్ని రాళ్ళు వేసుకోవడంటే హైదరాబాద్లో ఈ దర్శనం శర్మ అనే వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వచ్చాడా? ఎందుకు రాలా? మరలా తెల్లారులేస్తే ఆమ్నాయ పెట్టాలా, అద్వైతము శంకరాచార్య పేరు అడ్డం పెట్టుకొని మీకు బతుకులు గడుస్తున్నాయి. సంభావనలు తెచ్చుకుంటారు, తాంబూలాలు తెచ్చుకుంటారు, నవ్వుతారు నోట్లో వేసుకొని. మా తాంబూలం ఖర్చు 5,000 10,000. ఈ శంకరాచార్యుల వారి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే బయటకు వచ్చారా దర్శనం శర్మ గారు? ఇంట్లో తలుపేసుకుని కూర్చొని టీవీలో చూసి ఎంజాయ్ చేసిన బాపత వీళ్ళందరూ.
వీళ్ళు హిందుత్వము అనే పేరు పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడేది జీరస్వామి వారి గురించి అభ్యంతరాలు మాత్రమే, ఇంకేముండవు. అదే హిందుత్వం. అందుకే అంటే బస్తాయిల రసం పిండి వీళ్ళతోటి దాగిస్తాను నేను, అర్థమవుతుందా? లేకపోతే మా హిందూ ధర్మ చక్రం అడ్మిన్ శ్రీకాంత్ శరం బాబాయ్ గారు, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్లే అండి. ఇతగాడు ఇంతకు ముందు గరికపాటి గారి విషయంలో దరిద్ర నారాయణుడు, గరికపాటి ఆయన భార్య భూదేవి మట్టి, ఆయన భార్య శ్రీదేవి లక్ష్మీదేవి అందరిలో తిరుగుతూ ఉంటుంది, ఎవరింట్లో ఉంటుందో కూడా ఎవడో తెలియదు. కొడుకు మన్మధుడు ఉమెన్స్ కాలేజ్ గేటు బయట ఉంటాడు, లేదా ఉద్యానవనాల్లో ఉంటాడు, పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తారు, ఆయనకంతా తలనొప్పి ఆదుశేషుల మీద పడుకుంటాడు, బుస్తని ఇప్పుడు కాటేసి తెలీదు. అందుకే వాడు దరిద్ర నారాయణుడు అని ఒక పద్యాలు చెప్తే, ఏంటయ్యా ఇదని అడిగితే, ఇదిగో మా చక్రం బాబాయ్, మా హిందూ ధర్మ చక్రం బాబాయ్ గారు శ్రీకాంత్ శర్మ గారు అంటాడు కదా, కవి స్వేచ్ఛ, కవులకు స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ దేవుళ్ళని కూడా తిడుతూ కవిత్వాలు రాసే స్వేచ్ఛ కవులకు ఉంటుంది, దాన్ని మీరు కాదనకూడదు అన్నారే. దేవుడి దరిద్ర నారాయణుడు అనేసి వెంకటేశ్వర స్వామిని తిడుతూ కవిత్వం రాసే స్వేచ్ఛ గరికపాటి గారికి ఉన్నప్పుడు, తన అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ జీరస్వామి వారు కూడా వెంటనే వీడియో పెట్టేసేసి 10 వీడియోలు పెట్టాడు ఈ ఛానల్లో. ప్రవచన గారు దేవుడిని తిడుతున్నప్పుడు ఒక వీడియో కూడా పెట్టలా, అడిగిన మా మీద దాడి చేశాడు. ఈ శ్రీకాంత్ శర్మ అనే హిందూ ధర్మ చక్రం ఛానల్ అడ్మిన్ మా మీద దాడి చేశాడు. గొడవలు, ఆ చిర్రావురి గారితో గొడవ, కంప గోల, లక్షలు వసూలు చేసి కోర్టు కేసులు, బెదిరింపులు, ఒక గోల కాదు ఇయ్యంది. అందుకే చెప్తా, మీరు హిందుత్వం పేరుతోటి మీరు బత్తాయిలు అంతే. హిందుత్వం పేరు వాడుకొని మీ వ్యక్తిగత పగలు, వ్యక్తిగత కక్షలు, మీ గోల, రద్దీ రాద్దాంతో డబ్బులు వసూలు చేయడం మోసం, ఇది తప్ప ఇంకేం లేదు. గరికపాటి గారు తిడితే దేవుడిని కవి స్వేచ్ఛ, జీరస్వామి వారికి భావప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు, ఇది హిందుత్వం నీకు. తర్వాత ఇంకెవడో ఉన్నాడు సతీష్ రాఘవ శర్మ. ఈ సతీష్ రాఘవ శర్మ అనే వాడికి ఎంతమంది చెప్పుతో కొట్టినా బుద్ధి లేదు. ఆ హమారా ప్రసాద్ అన్న చెప్పు తీసుకుని కొట్టాడు బుద్ధిరాల. చాలా మంది కిరస్థానీ ఛానల్స్లోకి పోయి ఇంటర్వ్యూ పెడతాడండి. కిరస్థానీ ఛానల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ పెట్టి నేను హిందువుని అనేసి ఈ బత్తాయిలకే ఎక్కడుండి రసం పిండే కార్యక్రమం వీళ్ళకే దాగిస్తా. బుద్ధి శక్తి రెండు వస్తాయి, బాగుపడతారేమో వీళ్ళు. ఈ సంతోష రాఘవ శర్మ, నువ్వేమన్నారా మొన్న, నేను ఇంకా చేయని వివాదాస్పదమైన కాంట్రవర్సీలోకి రాను, పోయి రియల్ ఎస్టేట్ చేసుకుని బతుకుతానన్నావా? నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పో, కమిషన్లు వస్తాయి, ఆ వ్యాపారం చేసుకో. మరలా ఎందుకు వచ్చావు నువ్వు? అది నోట్లో పెట్టుకున్నావా జిఆర్ఓ అని ఏదో టైటిల్, నువ్వు పెట్టుకుంటావా నోట్లో? అది నీ పనే అదేనా? బూతుగాడివి నువ్వు నీకు అలాంటి నోట్లో పెట్టుకుని బతకడమే నీకు అలవాటు. కాబట్టే నువ్వు అవి మాట్లాడుతున్నావు. అర్థమైందా? నువ్వెంత, నీ బతుకు ఎంత, నువ్వు చేసింది ఏంది సమాజం కోసం. నేను కూడా ఉన్నాను అని డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోయి కిరస్థానీ ఛానల్స్లో, కమ్యూనిస్టుల ఛానల్స్లో కూర్చొని నువ్వు హిందుత్వం గురించి మాట్లాడతావు, హిందువుని తిడతావు. సతీష్ రాఘవ శర్మ అనే వాడికే చెబుతున్నా, నువ్వు కానీ నాకు దొరికావంటే ఇంకోసారి నువ్వు యూట్యూబ్లో కాదు ఎక్కడ కనపడకుండా బుద్ధి చెబుతాను నేను, అర్థమవుతుందా? కాబట్టి నోట్లో నువ్వు అది పెట్టుకొని చీక్కుంటా ఒక మూలను పడుండు. ఏదో నరసింహస్వామి బిడ్డ నేను ఎగురుతావు కదా, పిల్లి కూడా నిన్ను చూస్తే తోక కదిలేదురా, పిల్లి కూడా లెక్క పెట్టదు. నేను అందులో గుర్తు పెట్టుకొని మర్యాదగా ఉండు, లిమిట్స్ దాటకు నువ్వు. సతీష్ రాఘవ శర్మ నీకే చెప్తున్నా. ఇంకా ఉన్నారు కొందరు, వీళ్ళందరూ చిల్లరా. వీళ్ళందరి మీద ఒక్కొక్క ఎపిసోడ్ చేసే వరకు నాకు లేక మొత్తాన్ని వహించేశాను. ఇందులో వైష్ణవ సాంప్రదాయం పేరు బూచిగా చూపించి విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు. మొత్తానికి స్పెషల్ ఎపిసోడ్స్ వస్తాయి, వదిలిపెట్టను. యూట్యూబ్ ముందు ఒక వేషం, యూట్యూబ్ వెనక ఒక వేషం. మీ వేషాలు కెమెరా ముందు మీ ఫేసు, కెమెరా వెనక మీ ఫేసు. మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకోండి. అందరి విషయాలు వస్తాయి, ఎవరిని వదిలిపెట్టను. చిల్లరగాళ్ళు, మీ చిల్లర బతుకులు మీరు బతకకుండా మీకేంటో జీరస్వామి వారితో వారు లేక ఒక పూట, ఒక గంట, 5 నిమిషాలు బ్రతకలేరా మీరు? మీరందరూ ఇన్ని కూతలు కూసి కావు కావు అని కుస్నా బౌబౌ అని మొరుగుతున్న స్వామివారు 70 ఏళ్ల వయసులో రైతుల సంక్షేమం కోసం మహాపాదయాత్ర చేస్తున్నారు. అది స్వామివారు అంటే. మీరు ఒక విషయం వస్తే వ్యూస్ కోసం మొరిగి అలసిపోయిపోయి తిని తాగి పడుకుంటారు. ఈ బతుకులు మీరు చూసుకోండి ముందు, మాట్లాడే ముందు, అర్థమవుతుందా? హిందుత్వ పరిరక్షణ పెడితే అప్పుడప్పుడు యూట్యూబ్లో అరిసి ఆ తర్వాత కనపడరు. చిల్లరగాళ్ళందరి కోసమే ఈ వీడియో. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.